వీళ్ళరా బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమముగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? ఏటి ధ్యానవాక్యము యెహెజ్కేలు 36వ అధ్యాయము 36వ వచనంలో చివరి మాట, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, ఏరు కానిది నెరవేర్తును. దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నటువంటి మాట, నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ దేవుడైన నేను నీకు మాట ఇచ్చి ఉన్నా, దానిని నెరవేర్చువాడను నేనే అని అంటా. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. వాగ్దానం చేసిన దేవుడు దానిని తప్పక నెరవేర్చు. కనుక దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో, ఏ మాటను నీకు చెప్పాడు, తప్పకుండా దానిని ఆయనే నెరవేర్చువాడు. మానవుమైన మనం వాగ్దానం చేసే దేవుని యొక్క మాట ఇంకా నెరవేరలేదని మనము సంశయపడుతూ ఉంటాం. మాట తప్పని దేవుడి తన కాలము వచ్చినప్పుడు దానిని తప్పక నెరవేర్చు. అబ్రహాము అన్న మనుషుడును దేవుడు నీకు సంతానమిచ్చి నిన్ను ఆశీర్వదించేదని చెప్పినప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు, ఆయన 100 ఏళ్ల వయస్సు కలిగిన వాడి ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చినాడు. 25 సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుని మాట కొరకై అబ్రహాము కనిపెట్టిన దాన్ని బట్టి దానిని పొందుతున్నాడు. యోసేపును ఆశీర్వదిస్తానన్న దేవుడు అతడు అనేక శ్రమను బాధలను ఎదుర్కొన్న తరువాత అతని సహోదరులందరికంటే అతన్ని హెచ్చించి ఆశీర్వదించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలమును చెదిరని చెప్పిన దేవుడు తప్పకుండా నీకు గర్భఫలం ఇచ్చేది. నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా నీకు మంచి ఉద్యోగములు ఇస్తా. నీకు మంచి జీవిత భాగస్వామ్యాన్ని ఇస్తారని చెప్తే నిశ్చయముగా దానిని ఆయన అనుగ్రహించేవాడు. దానిని ఆయనే నెరవేరుస్తాడు. ఓపికతో దేవుడి వాగ్దానాలతో కనిపెట్టు. అవసరపడి నీ జీవితంలో పొరపాట్లు చేయకండి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు, దానిని ఆయనే తప్పక నెరవేర్చు. ప్రార్థించుకుంటా. కనుడా, మీ బిడ్డలు ఎదురు చూసి విసిగిపోయి ఉన్న వారిని ఆశీర్వదించి దీవించి, మాట తప్పని దేవా, బిడ్డలకు ఇచ్చిన మాట నెరవేర్చు. యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.